స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను వెలికితీసే మరొక భాగానికి స్వాగతం. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్లో వంశపారంపర్య, కుటుంబపరమైన అంశాలని పరిశీలిద్దాం. ముఖ్యంగా జన్యుపరమైన విషయాలు, రిస్క్ అసెస్మెంట్, వీటిమీద దృష్టి పెడదాం. అవును, ఇది క్లినికల్ ప్రాక్టీస్లో చాలా ముఖ్యం. అవును. మొదటిగా వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ అంటే హెచ్బీసీ, మరియు కుటుంబపరమైన రొమ్ము క్యాన్సర్ ఎఫ్బీసీ. వీటి మధ్య తేడా కొంచెం స్పష్టం చేద్దామా? తప్పకుండా. అంటే హెచ్బీసీలో మనకు స్పష్టంగా తెలిసిన ఒక జన్యు పరివర్తన ఉంటుంది, మ్యూటేషన్ అన్నమాట. ఒక ఐడెంటిఫైయబుల్ మ్యూటేషన్. అవును. అదే ఎఫ్బీసీలో కుటుంబంలో ఎక్కువ కేసులు కనిపిస్తాయి గాని ఒక నిర్దిష్టమైన జన్యు లోపం అనేది మనకు తెలియదు. అర్థమైంది. మరి వీటి ప్రాబల్యం ఎలా ఉంటుంది? అంటే మొత్తం కేసుల్లో వీటి వాటా ఎంత? చూసుకుంటే అన్ని రొమ్ము క్యాన్సర్లలో హెచ్బీసీ వాటా సుమారు 5–10% ఉంటుంది. 5–10%. అదే ఎఫ్బీసీ అయితే కొంచెం ఎక్కువ, 20–30% వరకు ఉండొచ్చు. అంటే జన్యు పరీక్ష నెగటివ్ వచ్చినా కుటుంబ చరిత్ర అనేది ముఖ్యమే అంటారు? ఖచ్చితంగా, అది చాలా కీలకమైన అంశం. సరే, మరి ఈ హెచ్బీసీ కేసుల క్లినికల్ లక్షణాలు అవి మామూలు అంటే స్పోరాడిక్ క్యాన్సర్ల కంటే భిన్నంగా ఉంటాయా? ఉంటాయి. కొన్ని వ్యత్యాసాలు గమనించవచ్చు. ఉదాహరణకి ఇవి కొంచెం చిన్న వయసులోనే బయటపడతాయి. అంటే 50 ఏళ్ల లోపల? అవును, సాధారణంగా 50 ఏళ్ల కంటే ముందే. ఇంకా మల్టీసెంట్రిక్గానే, అంటే ఒకే రొమ్ములో వేరువేరు చోట్ల, లేదా బైలేటరల్గానే, అంటే 2 రొమ్ముల్లోనూ. అవును, 2 రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది స్పోరాడిక్ వాటితో పోలిస్తే. రైట్. ఇక ప్రధాన జన్యువుల విషయానికొస్తే అందరికీ తెలిసినవి BRCA1, BRCA2 కదా? అవును, అవే అత్యంత ప్రసిద్ధమైనవి. BRCA1 గురించి మాట్లాడితే అది క్రోమోజోమ్ 17q21 మీద ఉంటుంది. దీనివల్ల రిస్క్ ఎంత పెరుగుతుంది? ఇది ఉంటే జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 50–85% వరకు పెరుగుతుంది. 50–80%? అది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అంతేకాదు, అండాశయ క్యాన్సర్ రిస్క్ కూడా సుమారు 40% వరకు పెంచుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే BRCA1 ఎక్కువగా ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ TNBCతో సంబంధం కలిగి ఉంటుంది. అవును, అది గమనించాల్సిన విషయం. మరి BRCA2 సంగతేంటి? ఇది క్రోమోజోమ్ 13q12.3 పై ఉంటుంది కదా? BRCA2 విషయానికొస్తే దీనివల్ల జీవితకాల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం సుమారు 50–60% వరకు పెరుగుతుంది. ఇది కూడా ఎక్కువే? అవును. మరి అండాశయ క్యాన్సర్ రిస్క్ అది 20% వరకు పెరుగుతుంది. BRCA1 కంటే కొంచెం తక్కువ. కొంచెం తక్కువ, అవును. కానీ BRCA2కి ఇతర క్యాన్సర్లతో కూడా సంబంధం ఉంది. అవేమిటి? ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్, పిత్తాశయం, పిత్తవాహిక, కడుపు, ఇంకా ప్యాంక్రియాస్ క్యాన్సర్లు, వీటి రిస్క్ కూడా పెరుగుతుంది. ఇది కేవలం రొమ్ము, అండాశయాలకు సంబంధించింది కాదన్నమాట. కాదు. ఇంకో విషయం, పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వస్తే దానికి సర్వసాధారణంగా BRCA2 మ్యూటేషనే కారణమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ BRCA1, 2 కాకుండా ఇంకా వేరే సిండ్రోమ్స్ కూడా ఉన్నాయి కదా? ఉదాహరణకు లీ-ఫ్రౌమినీ సిండ్రోమ్, కౌడెన్ సిండ్రోమ్ ఉన్నాయి. లీ-ఫ్రౌమినీ సిండ్రోమ్ అంటే TP53 జీనులో మ్యూటేషన్. దీనివల్ల రొమ్ము క్యాన్సర్తో పాటు సార్కోమాలు, బ్రెయిన్ ట్యూమర్లు, అడ్రినోకార్టికల్ కార్సినోమా వంటి వేరే క్యాన్సర్ల రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కౌడెన్ సిండ్రోమ్? అది PTEN జీన్ వల్ల వస్తుంది కదా? అవును, కౌడెన్ సిండ్రోమ్ PTEN. దీనిలో రొమ్ము క్యాన్సర్తో పాటు థైరాయిడ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్కులు కూడా ఉంటాయి. ఇవి BRCA అంత కామన్ కాకపోయినా వీటి గురించి కూడా తెలిసి ఉండాలి. నిజమే. అంటే కుటుంబ చరిత్ర చూసేటప్పుడు కేవలం రొమ్ము క్యాన్సర్ మాత్రమే కాదు, ఇతర క్యాన్సర్ల గురించి కూడా అడగడం ముఖ్యం. ఖచ్చితంగా. ఆ ప్యాటర్న్ బట్టి ఏ జీనుపై అనుమానముందో అంచనా వేయొచ్చు. సరే, ఇదంతా జన్యు పరీక్షల అవసరాన్ని సూచిస్తోంది. మరి ఎవరికి ఈ పరీక్షలు సిఫార్సు చేయాలి? ఎవరికి అవసరం? దానికి కొన్ని స్పష్టమైన సూచనలు, గైడ్ లైన్స్ ఉన్నాయి. అవేంటంటే 1. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే తెలిసిన క్యాన్సర్ కారక జన్యు పరివర్తన అంటే BRCA వంటిది ఉందని తెలిస్తే ఆ కుటుంబ సభ్యులకు చేయాలి. అవును. 2. 50 ఏళ్ల లోపు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయితే, లేదా 60 ఏళ్ల లోపు ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ TNBC బయటపడితే. ఓకే. ఇంకా ఒక వ్యక్తికి 2 సార్లు ప్రైమరీ రొమ్ము క్యాన్సర్లు వస్తే, మొదటిసారి వచ్చి తర్వాత రెండోసారి కొత్తగా వస్తే. అంటే మెటాస్టాసిస్ కాకుండా రెండో ప్రైమరీ క్యాన్సర్. అవును. అలాగే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వస్తే తప్పకుండా పరీక్ష చెయ్యాలి. ఇది ముందే అనుకున్నాం గదా? అవును. ఇక కుటుంబ చరిత్ర బలంగా ఉండటం,
అంటే ఫస్ట్ డిగ్రీ లేదా సెకండ్ డిగ్రీ బంధువుల్లో. అంటే తల్లి, సోదరి, కూతురు లేదా నానమ్మ, అమ్మమ్మ, మేనత్త వంటివారు. అవును. వారిలో ఎవరికైనా 50 ఏళ్లలోపు రొమ్ము క్యాన్సర్ వచ్చినా లేదా ఏ వయస్సులోనైనా అండాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలాంటి ఉంటే జన్యు పరీక్ష గురించి ఆలోచించాలి. అంటే చాలా విస్తృతమైన సూచనలే ఉన్నాయి. అవును. ఈ మధ్యకాలంలో ఆ క్రైటీరియాను కొంచెం విస్తృతం చేశారు. ఇంకా యాష్కెనాజీ జూయిష్ వంశానికి చెందిన వారిలో కూడా రిస్క్ ఎక్కువ, కాబట్టి వారికి కూడా సూచిస్తారు. రైట్. ఈ సూచనల ప్రకారం మనం పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే పరీక్షకు పంపొచ్చు. ఒకవేళ పరీక్షలో బీఆర్సీఏ వంటి హై రిస్క్ మ్యూటేషన్ ఉందని తేలితే అప్పుడు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఏ వ్యూహాలున్నాయి? ముఖ్యంగా 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి సర్జరీ, 2 మందులు, అంటే కీమోప్రొఫిలాక్సిస్. సర్జరీ అంటే? సర్జరీలో ద్వైపాక్షిక రిస్క్ రిడ్యూసింగ్ మాస్టెక్టమీ, అంటే 2 రొమ్ములను ముందు జాగ్రత్తగా తొలగించడం. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 90% వరకు తగ్గిస్తుంది. 90% చాలా ఎక్కువ తగ్గింపు. అవును. అలాగే రిస్క్ రెడ్యూసింగ్ సాల్పింగో ఊఫరెక్టమీ, అంటే అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్ను తొలగించడం. ఇది ఎప్పుడు సిఫార్సు చేస్తారు? సాధారణంగా కుటుంబ నియంత్రణ పూర్తయ్యాక, అంటే సుమారు 35-40 ఏళ్ల వయస్సులో. ఇది అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది, ముఖ్యంగా BRCA1 ఉన్నవాళ్లలో. రొమ్ము క్యాన్సర్ రిస్క్ను కూడా కొంతవరకు తగ్గిస్తుంది. సరే, ఇక రెండో మార్గం అన్నారు, కెమోప్రొఫిలాక్సిస్, మందులతో రిస్క్ తగ్గించడం. అవును. టామోక్సిఫాన్ గాని లేదా ఆరోమాటేజ్ ఇన్హిబిటర్స్, అనస్ట్రోజోల్ వంటివి గాని వాడొచ్చు. ఇవి ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? ఇవి కొన్ని ఎంపిక చేసిన హైరిస్క్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని సుమారు 50% వరకు తగ్గించగలవు. 50%? ఇది కూడా గణనీయమైన తగ్గింపే. అవును. అయితే ఈ మందులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తికున్న రిస్క్ ఎంత, మందుల వల్ల వచ్చే లాభమెంత, నష్టమెంత, ఇవన్నీ బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. అందరికీ ఒకేలా సూచించలేం. అంటే ప్రతి వ్యూహానికి దాని లాభనష్టాలున్నాయి. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి. అవును. రోగికి పూర్తి సమాచారం అందించి, వారితో చర్చించి, వారి ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. చాలా స్పష్టంగా వివరించారు. ఈ వంశపారంపర్య, కుటుంబపరమైన అంశాలు, జన్యు పరీక్షలు, రిస్క్ తగ్గింపు వ్యూహాలు, వీటన్నిటి మీద అవగాహన మన క్లినికల్ ప్రాక్టీస్కు చాలా అవసరం. నిజమే. మా ఈ చర్చ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.